మేడ్చల్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యే వివేకానందను ఎదుర్కొనే దమ్ము లేక పల్లి బఠానీలు అమ్ముకునే వాడికన్నా భాష హీనంగా ఉందని కుసంస్కారంతో మాట్లాడిన కూన కుత్బుల్లాపూర్ గల్లీలో ఎమ్మెల్యే వివేకానందను ఉరికించి కొట్టిస్తామన్న బలుపుతో నోటికి వచ్చినట్లు మాట్లాడిన కూన శ్రీశైలం గౌడ్ ఎన్నికల ముందు రౌడీలా నాపై దాడికి దిగాడని తీవ్ర పరుషజాలంతో దూషించిన కూన శ్రీశైలం గౌడ్ మాటలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల ముందు రౌడీలా నాపై దాడికి దిగాడని తీవ్ర పరుషజాలంతో దూషించిన కూన శ్రీశైలం గౌడ్ మాటలను తీవ్రంగా వ్యతిరేకించిన కుత్బుల్లాపూర్ కార్పొరేటర్లు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, కుత్బుల్లాపూర్ కార్పొరేటర్ల సందర్భంగా మాట్లాడుతూ శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా మార్చే ఊసరవెల్లి అని ఎద్దేవా చేశారు. వివేకానందపై 3 సార్లు ఓడిపోయిన చరిత్ర కూన శ్రీశైలం గౌడ్దని, స్వార్థంతో పార్టీలు మారే వ్యక్తిగా, రికార్డుల్లో ఎక్కించే వ్యక్తిగా పేరును లిఖించుకున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎవరికి రానంత మెజారిటీ సాధించి కుత్బుల్లాపూర్ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న గొప్ప వ్యక్తి వివేకానంద అన్నని డివిజన్ అధ్యక్షులు అన్నారు. ఇంకోసారి టీఆర్ఎస్ పార్టీని కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని విమర్శిస్తే ఇంటి నుండి బయటకు రాకుండా చేస్తామని కబడ్దారని హెచ్చరించారు. రాష్ట్రంలోనే తిరిగాను అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒకవేళ మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే, మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే ఇప్పుడు ఎలక్షన్స్ రండి, 100 కొట్టి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. మరి మొన్న ఏదైతే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారో వాళ్ళ ఇంటికి అటాక్ చేస్తాకు గాంధీ గారు ఇంకా మీరు పోలీస్ ఫోర్స్ ఇచ్చి పంపించారు. మరి ఆ రోజు ఒక ఎమ్మెల్యే గారికి మరి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరుగుతుంటే మామూలు ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు ఒకసారి ఆలోచించాలి. మరి మొన్న మీకు బుద్ధి రావాలి కదా. ఆ రోజు అంతమంది ఎమ్మెల్యేలు సిపి ఆఫీస్ దగ్గర గంటలు కూర్చుంటే రెస్పాన్స్ ఇచ్చే ఆఫీసర్ లేదు అక్కడ. దాని తర్వాత వాళ్ళు ఏమైనా మర్డర్ చేశారా, మానభంగం చేశారు, ఏం చేశారు? వాళ్ళని తీసుకుపోయి ఇక్కడెక్కడో తిప్పుతున్నారు, షేమేపేట తిప్పుతున్నారు, ఇంకో దగ్గర. మరి అక్కడ ప్రజలే బయటకు వచ్చి, ఒక దగ్గర అయితే ప్రజలే ఒక కార్యకర్త బయటకు వచ్చి రోడ్డు కట్టంగా జేసీబీ పెట్టడం జరిగింది. కొంతమందికి వచ్చి కొట్టండ్రా తన్నండ్రా అనే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. ఒక్కసారి మీరు అన్ని గుర్తు పెట్టుకొని మరి మీరు మాట్లాడుతూ ఉండాలి. మరి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన మరి మా వివేకానంద గారు అనే ముందు ఒక్క చెయ్యి ఎవరికైనా చూపించాడు, 3 ఏళ్ళు మనను చూపిస్తాయని చెప్పి కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీ యొక్క భాష వల్లనే ఈ రోజు మీరు వెనకబడిపోతున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎప్పుడు అయిపోయిన మన ఎలక్షన్స్ లో నన్ను చేంజ్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు చేసింది తప్పు కాబట్టి వెంటనే 24 గంటల లోపలే మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అపాలజీ చెప్పారు. నేను ఏదో తొందరపడ్డాను, ఏదో తొందరపడి మాట్లాడానని చెప్పి కూడా తప్పొప్పుకున్నానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. మరి ఆ రోజు తప్పొప్పుకున్నాను మీకు వినపడలేదా? మరి ఈ రోజు దాని గురించి మాట్లాడతా నేను తిరిగనియను, అది చేయను, ఈ నేర్చను చూసాం. రేపటి నుంచి మేము కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం, మీరు కూడా రండి. మరి మమ్మల్ని ప్రజలు ఆపుతారా, మిమ్మల్ని ప్రజలు ఆపుతారా మీకే అర్థమవుతుంది. నమస్కారం. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో ముందుగా పేషెంట్స్గా క్షమాపణ చెప్పి వెంకటేశ్వర. ఎందుకంటే 1000 కోట్లు తెచ్చి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి, విద్యావంతుడు, వివేకవంతుడు మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే నువ్వు ఏం చేసినావు ఇండిపెండెంట్గా ఉండి నువ్వు చేసి నీ సొంత ఆస్తుల గురించి నువ్వు కాపాడుకున్నావు తప్ప ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కూడా ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి 85,576 ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిచిండు. మీరు కాంగ్రెస్లకు ఉండి బీజేపీలకు ఉండి కాంగ్రెస్లకు మన వైఎస్ఆర్సీపీకి ఇష్టమున్న పార్టీలకు తిరిగింది మీరు. వివేక్ గారు ఒకటి టీడీపీలోకి వెళ్ళి ఇళ్ళకి వచ్చిండు, కానీ ప్రజా ఆదరణ పొంది మళ్ళీ కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మీరు 3 సార్లు అతనిపై ఒక్కొక్కసారి ఏ మెజార్టీ లేకుండా ఓడిపోయిన వ్యక్తిగతం మీరు. వాళ్ళ తల్లిదండ్రులను తిట్టినందుకే మీకు ఆ రోజు సూర్యారం గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది. తెల్లారి కూడా దాని గురించి మాజీ కార్పొరేటర్ గారు చెప్పినట్టు దాని గురించి తొందరపడ్డాం అని చెప్పినాక కూడా మళ్ళీ అదే ముందటేసుకొని మీరు ప్రతిదీ కూడా దాని పెద్ద రాజకీయం చేస్తున్నట్టు మీరు భావిస్తున్నారు.